గడిచిన కొంతకాల క్రితము ఒక సంఘటన జరిగింది. సంఘ నిర్మాణం కొరకు మనము మొదలుపెట్టినప్పుడు కొంత ఆటంకము కలిగి కొంచెం బాధపడ్డా. అప్పుడు అనుకోని రీతిగా దేవుని ప్రేమించినటువంటి దేవుని బిడ్డలు, దైవదాసులు చాలామంది దేవుణ్ణి ప్రేమించి మన దగ్గరికి వచ్చి మనని ఓదార్చి మన నిర్మాణముకు సహకరించడానికి వారు పూనుకొని వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఫలానా తేదీన మనం వెళ్ళి అధికారులతో మాట్లాడాలని అనేక విధమైనటువంటి సొసైటీల నుండి ఆ యొక్క ప్రెసిడెంట్ గారు, ఆ యొక్క కమిటీ మెంబర్స్ కూడా చాలామంది వచ్చి మనకు ప్రోత్సహించి ధైర్యం చెప్పి వెళ్ళినప్పుడు తీరా ఆ అధికారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఒక విషయం ఏమని జరిగిందంటే, అక్కడ అనుకోకుండా ఒక వ్యక్తి ఒక అన్నగారు మనని అత్యధికముగా ప్రేమించేటటువంటి వ్యక్తి, దేవుని సేవను అంతకంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి వ్యక్తి. ఆ అన్నగారు ఏం చేసిండ్రంటే ఇంకొక అన్నకు కాల్ చేసినప్పుడు అన్న మాట్లాడినటువంటి మాటలకు అక్కడ ఉన్నటువంటి సొసైటీ కొంచెం ఇబ్బంది పడి అధికారితో మాట్లాడడానికి పూనుకునేటువంటి వారు తిరిగి మాకు సంబంధం లేదు, మేము వెళ్తే అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుందని వెళ్ళిపోతున్నప్పుడు నేను చాలా అసహనముతో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మీరందరూ కలిసి ఒక సంఘాన్ని కట్టడానికి వచ్చి ఇక్కడ ఆ సంఘంను కూల్చడానికి ప్రయత్నించినట్టుగా చేశారు. మీరందరూ కలిసి కట్టడానికి వచ్చారా, కూల్చడానికి వచ్చారా? సరే, ఇక మీ దగ్గరికి ఎవరి దగ్గరికి నేను అడగను. ఆ దేవుని సంఘం దేవుడే కట్టుకుంటాడు అనే ఉద్దేశంతో నేను ఒక 10 అడుగులు అక్కడ నుండి వేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఆ యొక్క ఒక అక్కగారు, ప్రసన్న బోల్డ్ అక్క, మన అందరికీ సుపరిచితమే, పరిచయం లేని వారు ఎవరు ఉండరు. ఆ అక్కగారు నన్ను పిలవడం జరిగింది. పాస్టర్ గారు, మీరు రండి, మీరెందుకు అధైర్యపడుతున్నారు, మీరెందుకు అసహనపడుతున్నారు అంటే, ఏందక్క కొలిక్కి వచ్చింది, చాలామంది వచ్చిండ్రు, చాలామంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు, చాలా సంతోషమే. కానీ ఈరోజు జరిగిన పరిణామము మొత్తం ఆ యొక్క జరిగిన ఆ మేలంతా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేశారు కదా అని నేను అసహన పడినప్పుడు అక్కేమన్నదంటే, మీరు కంగారు పడకండి, ప్రతిదీ దేవుని చిత్తమే, అది దేవునికి ఇష్టమైనటువంటి ఆ కార్యమును దేవుడే నెరవేరుస్తాడు, మీరు అసహన పడకండి అన్నప్పుడు నేను ఇంకేం అసహనం, దేవుని చిత్తమే, దేవుని కార్యమే, దేవుని సంఘమే, ఆయన కట్టుకోవడానికి అందరిని ఒక చోటు చేస్తే అందులో ఒకరు చెడగొట్టేసిరక్క అని నేను అన్నప్పుడు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు దేవుడు మాట్లాడినప్పుడు, ఆయన నమ్మనప్పుడు, ఆయన ఆ యొక్క మేలును చూడకుండా ఆయన నోరు మూగపోయిందని, ఇంకొకటి కానాను నువ్వు చూడవని, ఇలాంటివి కొన్ని సందర్భాలు వాక్య రెఫరెన్స్ చూపించినప్పుడు నేను అనుకున్నాను, నేను సంఘం కొరకు ప్రయాసపడుతున్నాను, వీళ్ళేమో ఒకరొచ్చి ఆటంకపరిస్తే నన్ను దానితో పోలుస్తున్నారేంటి అని నేను అనుకున్నాను. కానీ నిజంగా నాకు ఏ విషయం తర్వాత నాకు అర్థమైందంటే, ఆ గొప్ప కార్యము అక్కడి నుండి ఓపిక పట్టు అన్నప్పుడు కొద్దిగా ఆ సంఘటన అంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం తేరుకున్నాక సర్లే అని వెళ్ళినప్పుడు అక్కడ ఒక అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అన్న ఫస్ట్ మాట్లాడిన మాటకి తర్వాత మాట్లాడిన మాటకి చాలా డిఫరెంట్గా ఉండే. అన్న మాట్లాడిన మాటను బట్టి మాకు సంఘంకు ఆ సహకారం అనగా నిర్మాణానికి సహకారం కాదు, కానీ అధికారులతో సహకారం కొరకు మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర నిర్మాణం చేయడానికి డబ్బులు లేనప్పుడు అనేకులు కొంతమంది ఆ యొక్క వారి యొక్క శక్తి కొలది వారు సహాయం చేశారు. ఒక అన్నగారు ఏమన్నారంటే, మీ సంఘాన్ని నేను పూర్తిగా కట్టిస్తానని అన్నాడు. కానీ తన ఆ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మరి ముందుకు రాలేదా తెలియదు, కానీ రెస్పాండ్ లేకుండే. అయితే కొంత డబ్బే ఒక 3 సహాయం చేత నేను బేస్మెంట్ కడదామని అనుకుంటే ఈ ఆటంకం అంతా జరిగినప్పుడు ఆ యొక్క అధికారులతో జరిగినటువంటి దాని కొరకు మేము ప్రయాసపడుతుంటే అక్కడ పెద్ద ఆటంకం జరిగిందని నేను బాధపడ్డాను. అయ్యో అయిపోయేది కదా,
నేను మెల్లిగా కట్టుకునేవాడిని కదా అని అనుకొని నేను అసహనపడితే అక్కడ ఆ జరిగిన ఆటంకం ద్వారా ఆ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ అధికారులతో సమస్య లేకుండా, అలాగే కట్టడానికి కూడా, నిర్మాణానికి కూడా సమస్య లేకుండా ఆ అన్నగారు, అక్కగారు, ఆ వచ్చినటువంటి కమిటీ మొత్తం కూడా మాట్లాడడం జరిగినప్పుడు నాకు అనిపించింది, అసలు జరిగింది ఏమిటి, జరుగుతున్నది ఏమిటో నాకు ఆశ్చర్యం వేసింది. అసలు అక్కడ జరిగింది ఏమిటి, ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అని. కనుక నాకు చాలా ఆ యొక్క జ్ఞానోదయం కలిగింది. ఆ సంఘటన ద్వారా నాకు దేవుడు నాతో చాలా గొప్పగా ఆయన ఉద్దేశాన్ని నాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఆ సంఘటనను బేస్ చేసుకొని దేవుని యొక్క ఉద్దేశమును మీకు కొంత వాక్య లేఖనంలో చూపి ఆ యొక్క దేవుని ఉద్దేశం ఎలాగుంటుందో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. కనుక ఈరోజు వాక్య అంశం ఏమనగా, ఏ విషయము దేవుని చేత జరుగుతున్నది, ఏ విషయం చేత సాతాను చేత జరుగుతున్నది మనము గుర్తించటం కష్టం. కనుక ఎప్పుడు సాతాను చేత ఆ కార్యం జరుగుతున్నది, ఆ దేవుని చేత జరుగుతున్నదో మనం గ్రహించటానికి ఒకే ఒక సూచన, నీవు నా యేసయ్య రక్తంలో కడగబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నప్పుడు నీ పట్ల సమస్తం కూడా ఆయననే కార్యం చేస్తూ ఉంటాడు. అది ఒక్కొక్కసారి నీవు అనుకున్న ఆలోచన ప్రకారంగా జరగకపోవచ్చు, కానీ అది ఎవరు చేస్తారు? అది దేవుడే చేస్తాడు. ఎందుకనగా నీ పైన అపవాదిగాడికి అధికారం లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే అది ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేను ఆ రోజు జరిగినటువంటి ఆ విషయానికి నేను బాధపడ్డాను. ఏమనుకున్నానంటే, దేవుడు కార్యం చేస్తుంటే ఇందులో ఒకరు సాతానులాగా మారారే అనుకున్నాను. కానీ సమస్తమును దేవుని బిడ్డల పక్షంలో దేవుడు ఆజ్ఞ లేకుండా ఏ పని, ఒక మాట కూడా పలకరు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఎవరు మనకు ఏ పని జరిగినా కానీ మనము అపవాది పని అని మనము అనకూడదు. దేవుని ఆజ్ఞ లేకుండా మనకు ఏ అపవాదిగాడు కూడా రాడు అని మనం యోబు గ్రంథంలో చూసాం కదా. యోబును ఆయనను శోధించాలంటే ఎవరి పర్మిషన్ తీసుకుంది? దేవుని పర్మిషన్ తీసుకుంది. ఇంకా సాతాను గడికి ఇది సాతాను కార్యం అని మనం అనడానికి లేదు. ఎందుకనగా దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. కనుక మనం ఏమై ఉండాలా? మనము నిరీక్షణ గలవారమై ఓపికతో సహనముతో ఆయనను వెదుకువారిగా మనం ఉండాలి. ఆ విషయాన్ని మనము గ్రహించుదాం. మరి గాలి వస్తుందమ్మా? అలాగూ అయితే అలాంటి ఆ యొక్క దేవుని ఉపదేశాన్ని మనం గ్రహించడం ఎంతైనా అవసరం కదా. ఎంతైనా కాదు, చాలా అవసరం. కనుక శ్రద్ధగా ఈ కొద్ది మాటలు నేను ఎక్కువసేపు సమయం తీసుకోను, మీకు తెలుసు. కొంత సమయం మీరు ఆ యొక్క విషయాలను ధ్యానించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే 2 సమూయేలు 16వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చూసుకుందామమ్మా. చదవాలి త్వరగా. పదహారో అధ్యాయము 10వ వచనం. అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి
అభిషేయితోను తన సేవకులందరితోను పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము. వాని జోలి మానుడి యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు గారికి జరుగుతున్నటువంటి ఆ యొక్క అవమానమును మనం ఒక్కసారి మనం ధ్యానిస్తే, దావీదు గారు ఒక రాజు అయి ఉండి ఆయన చేసినటువంటి పనికి ఆయన పొందుతున్నటువంటి ప్రతిఫలం ఏమిటంటే, ఒక వ్యక్తి ఆయనను ఒక నానా విధములుగా దూషిస్తూ ఉన్నాడు. అయితే పైన మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, ఆయన దూషించినటువంటి మాటలన్నిటిని కూడా మీరు చక్కగా ధ్యానించండి. ఆయన రాజు అయి ఉండే, ఆయన రాజుగా ఉన్నటువంటి ఆ స్థితిని ఆయన కోల్పోయి ఆయన ఏ స్థితిని తెచ్చుకున్నాడంటే, ఒక సామాన్యమైనటువంటి పౌరుడు రాజును దూషించేటటువంటి స్థితి తెచ్చుకున్నాడు. అది ఎందుకొరకు తెచ్చుకున్నాడో మనకు తెలుసు. ఎందుకనగా దావీదు దేవునికి వ్యతిరేకమైన పని చేసిండు కనుక ఆ దావీదు ఇలాంటి స్థితిని ఆయన తెచ్చుకున్నాడు. అలాగే బైబిల్లో ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో అనేక విధమైనటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలు అనబడిన ప్రతి ఒక్కరు కూడా కొన్ని పొరపాట్లు చేసినారు కదా. చేసి వాళ్ళు ఏం చేశారంటే, తిరిగి దేవుని ఆశ్రయించలేదు, దేవుని దగ్గర నిరీక్షించలేదు, ఆ యొక్క లోకాన్ని ఆశ్రయించరు, అపవాదిని ఆశ్రయించరు కనుక వారు ఏమైనరు, మరణానికి పాత్రులైనారు. కానీ దావీదు గారు ఏం చేసినంటే, దావీదు గారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప బిరుదు ఏమిటనగా, దావీదు నా హృదయానుసారుడని ఎందుకు చెప్పబడ్డాడో ఈ లేఖనాలన్నింటినీ మనం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దావీదు ఆయనకు హృదయానుసారుడు ఎలాగూ మారిండంటే, ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, లోకస్తులకు మనకు ఏమి పొందు. లోకస్తులు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతూ ఉంటారు? మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఒకరు వచ్చి నిన్ను మీ విషయంలో ఒక మాట ఆమె అన్నది తెలుసా అని గుసగుస మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకేమవుతుంది? కోపం వచ్చేస్తుంది. సహజ సిద్ధ స్వభావమును రేపడానికి ఎలాగూ మాట్లాడతారంటే, నువ్వు ఒక్కసారి ఇట్లాను నీ ఎంబడి నేను వస్తా, ఆమె పని నేను చెప్తా, ఆమె పని చేస్తా, ఆవిడని కడతేరుస్తా, ఆవిడ మన ముందెంత, ఆవిడ మనకు అనగలిగినంత ఆ యొక్క స్థితి ఆమెకున్నదా, ఆమె పరిస్థితి ఏంది అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దావీదు గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేవుని హృదయానుసారుడు ఎందుకైండో మనకు అర్థమవుతుంది. అందుకే ఏమంటున్నాడంటే, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. ఈరోజు మనము ఆ యొక్క విషయాల్లో మనము ఎవరైనా తిడుతుంటే తిట్టని అని అంటామా? చెప్పండి, అంటామా? నేను ప్రధానంగా అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క 2 సెకండ్లలో మొత్తం ఇట్లా పల్టాయించిపోయింది, మొత్తం ఇట్లా తిరిగిపోయింది ఆ యొక్క విషయం. మేమందరం కూడా 3 రోజుల నుంచి మేము ఆ యొక్క సంఘటన కొరకు ఒకరినొకరికి కాల్ చేసుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, సరి చేసుకుంటూ, ఆ యొక్క తగినటువంటి ఆ విధానాన్ని, విధిని మేము రూపొందించుకుంటూ, చివరకు ఆ మ్యాటర్ తీసుకొని, చిన్న మ్యాటర్ అది తీసుకుపోయి అక్కడ ఇచ్చే సమయంలో ఆ పరిస్థితి మొత్తం ఇలాగ అయిపోయింది. ఒక్కటేసారి అక్కడ ప్రకంపములు సృష్టింపబడ్డాయి. నేను స్టన్ను, ఏమవుతుంది, సైతాను శోధించిండన్న. అదేవిధంగా మన జోసెఫ్కి జిరాక్స్ తీసుకురమ్మని చెప్పిన. జిరాక్స్ పక్కనే ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది. అయితే ఆ జిరాక్స్ కొరకు ఇట్లా పోయి ఇట్లా రావచ్చు. అతడు ఏడికి పోయింది తెలుసా? ఒక దాదాపు 3-4 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయినట్టుండు. చాలా లేట్ అయిపోయింది. నేను 3 ఫోన్లు చేసిన, యోహానన్న 3-4 ఫోన్లు చేసిండు, అయినా రావట్లేడు, ఇంకా రావట్లేడు. సైతాన్ చేస్తుంది ఈ పని అనుకున్నా, నా నోటికి సైతాన్ చేస్తుందని వచ్చేసింది. కానీ ఆ కార్యం ఎవరు చేసిండ్రంటే, అది గుర్తుపట్టేటటువంటి వాడే ఎవరు? దేవుని హృదయానుసారుడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నాకు తెలియకుండా నేను ఆయనకు హృదయానుసారుడుగా బ్రతకాలని ఆశపడ్డా, కానీ ఆయన కార్యములను నేను లక్ష్య పెట్టని వాడిగా అయితిని.
నేను ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారానో, ఆయనకు నేను విధేయుడిగా ఉన్నానో, నా ఆత్మను నా శరీరాన్ని ఆయనకు అప్పచెప్పానో, జరుగుతున్న పరిణామాలన్నిటికీ నేను ఎలాగుండాలా? ఓర్పుతో సహనముతో నేను భరించి నిరీక్షించేవాడిగా నేను ఉండాలి. కానీ నేను దానికి తిరగబడి నేనేం చేసినానంటే ఇది సాతాను పని అని నేను జడ్జి చేసినందుకు దేవుడు నాకు ఇమ్మీడియట్లీ ఆ రాత్రి నాకు ఒక శిక్షణ ఇచ్చిండు. నేను ఆ పనిష్మెంట్ని నేను అనుభవించిన. నిజంగా ఏమైంది తెలుసా, నాకు ఆ రోజు వాళ్ళతో మాట్లాడినా, అక్కడికి వెళ్ళినాక అక్కడ ఆ యొక్క మాటల ద్వారా నేను చాలా సంతృప్తి పొందిన, నేను చాలా సంతోషపడిన. ఎందుకంటే దేవుని సంఘం కట్టబడుతుందని ఆ సంతోషంలో ఇంటికి వచ్చిన. కానీ నేను చేసినటువంటి ఆ తప్పు, ఇది సాతాను పని, సాతాను క్రియ జరుగుతుందని నేను నా నోరు బారేసుకున్నందుకు నాకు జరిగిన పరిణామం, నాకు దెబ్బ తగలలేదు, నేను కింద పడలేదు, నాకేమీ కాలేదు. కానీ నా కాలు నేను మోయలేకపోయినా ఆ రాత్రి ఆ ఎంతో వేదన పడ్డా, నా కాలును లేపి బండిపైన పెట్టుకోలేకపోయినా అంతటి వేదన బాధ నేను ఎప్పుడు కూడా నేను అనుభవించలేదు. అంతటి పెయిన్ వచ్చింది నా కాలుకి. నేను ఆశ్చర్యపోయినా, ఏంది నేను అసలుకి కింద పడలేదు, నాకు దెబ్బ తగలలేదు, ఇంతగానం నొప్పి ఎందుకు వచ్చింది అని నేను ఆలోచించినప్పుడు, నేను ఆ జరిగిన మేలును అంతకుముందు జరిగినటువంటి ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది, నేను దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఆ యొక్క ప్రసన్న బోల్డ్ అక్క నోట్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నా కానీ నేను గ్రహించలేకపోయినానని పశ్చాత్తాపంతో ఏడ్చి కన్నీటితో దేవా నన్ను క్షమించమని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు తెల్లారి నాకు మళ్ళీ యథావిధి స్థితి నాకు కలిగింది. కనుక ఈరోజు మనము దేవుని దగ్గర మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు మనము కేవలం ఎలాంటి వారిగా ఉండాలంటే, మనము దీన మనస్సు కలిగి సాత్వికపు హృదయముతో మనము ఆయన చిత్తాన్ని ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ గలవారిగా మనం ఉండాలి. మీరు నమ్ముతారా? నా భార్య కోపగించుకుంటుందంటే కూడా మనం ఏమనుకోవాలా? ఎందుకో అనుకోవాలా. నా భర్త కోపగించుకుంటుందంటే కూడా ఎందుకో, అది ఏం జరగనుందో అని అనుకోవాలా. మనము తిరిగి మన నోరును మనము ప్రదర్శించకూడదు. కనుక ఆ విషయాన్ని దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏమంటున్నాడంటే, మీకు నాకు ఏమి పొందు, వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడు అని చెప్పి, ఆ యొక్క దేవుని ఉద్దేశమే గనక అలాగుంటే, ఆయన తప్పు చేసిండు దావీదు, ఆయన శిక్షను అనుభవిస్తుండు, ఆయన ఒకరి చేత అవమానం పొందుతున్నా కానీ ఆయన నోటిలో నుండి ఎంతటి చక్కటి మాటలు వస్తూ ఉన్నాయో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడే ఆయనతో మాట్లాడిస్తుంటే ఆయనకు అడ్డవుడు చెప్తాడని చెప్పేసి నీకు నాకు ఏం పొందు, నీకు నాకు ఏమి, ఆ యొక్క సరి సమానం. దేవుని బిడ్డలకు లోకస్తులకు ఎలాంటి కూడా సంబంధం లేదు. లోకస్తులు ఏం చేస్తారు? అస్తమానము ఎదుటి వారి మీద ద్వేషమును, ఈర్ష్యను, కక్షను సాధిస్తూ వారి మీద ఆధిపత్యాన్ని కోరుకుంటూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా దీన మనసును గలవారి ఎవరైనా అవమానిస్తే భరించాలన్న తపన, ఈ ఆలోచన ఈ శరీరానికి ఉండదు. ఎప్పుడు కూడా ఆధిపత్యాన్నే కోరుకుంటుంది, ఎప్పుడు కూడా సుఖాన్నే కోరుకుంటుంది, ఎప్పుడు కూడా అధిష్టానాన్ని కోరుకుంటుంది, ఎప్పుడు కూడా అధికారాన్ని కోరుకుంటుంది. కానీ దేవుడు హృదయానుసారుడిగా ఎంచబడినటువంటి ఆ బిడ్డ అవమానాన్ని కూడా సహితం ఓర్చుకొని ఎంత మంచిగా చెప్తాడు. దేవుడే ఆయనకు ఆజ్ఞయిస్తే నువ్వెవరు, నేనెవరయ్యా ఆయనను ఆపడానికి, ఆపగలిగిన వాడెవడు అంటున్నాడు. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. మనం ఒక్క విషయం గ్రహించాలా, ఈరోజు ఎవరితోనైనా మనం ఒక మాట పడుతున్నామంటే దానిని మనము నిరీక్షణ కలిగి మనము ఎందుకొరకు జరుగుతుందో మనము సహించాలా, నిరీక్షించాలి. ఎందుకొరకు జరుగుతుందో మనని మనం పరీక్షించుకోవాలా. ఈరోజు నా పట్ల, నా కుటుంబం పట్ల ఏదైనా సమస్య కలిగితే అది ఎందుకు జరిగిందో అని యేసయ్య దగ్గర ఏడవాలా. కానీ ఇది అపవాది కార్యమనో ఇది దేవుని కార్యమో అని మనం చెప్పడానికి మనకు అధికారం ఇవ్వలేదు దేవుడు. ప్రతిదానికి మనము దేవుని బిడ్డలమైనప్పుడు ఆ దేవుడే మన పట్ల కార్యం చేస్తాడు, ఆ దేవుడే మన పట్ల నిలబడతాడు. కనుక ప్రతిదాన్ని మనము ఆ యొక్క యాక్సెప్టేషన్ మనం చేస్తూ ఆయన కృప, ఆయన కనికరం పొందు వరకు ఆయన దగ్గర గోదాడటం మనము నేర్చుకోవాల్సిందిగా ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకో మాట అంటాడు 12వ వచనంలో, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఎవరైనా మనని ఈరోజు తిడుతున్నారా? ఎవరైనా మనని ఈరోజు
సాటుకు దూషిస్తున్నారా? ఎవరైనా మన మీద కొండవలు చెప్తున్నారా? మన మీద ఎవరికైనా కంప్లైంట్ చేస్తున్నారా? మనం ఏం చేయాలంటే వారి ఆ యొక్క విధానముల ద్వారా దేవుడు మనకేమైనా మేలు చేస్తాడేమో అని మనము కనికి పెట్టుకొని ఉండాలా. వారి ద్వారా బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అని సంతోషపడమని దేవుని వాక్యం చెప్తా ఉంది. వారికి బదులుగా మనము దూషించకూడదు, వారికి బదులుగా మనము సమానముగా నిలవకూడదని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఆ యొక్క దావీదు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నది. దావీదు గారు అందుకే ఒక పొరపాటు చేసినా కానీ ఆయన నా హృదయానుసారుడని దేవుడు ఆయనకు బిరుదు ఇచ్చిండు. ఎంతటి గొప్ప మాధుర్యం ఆయన అనుభవించిండు. ఆయన ప్రేమను చూసిండు, ఆయన కృపను చూసిండు, ఆయన కనికరాన్ని చూసిండు, ఆయన శిక్షను చూసిండు. అన్నీ చూసి దేవునికి ఇష్టడుగా ఆ యొక్క ప్రపంచంలో ఎవరు ఇవ్వనటువంటి బిరుదును పొంది ఆయన రాజ్యంలో ఉన్నాడు. ఆయన వంశంలో ఆయన దిగి వచ్చిన దేవుడు ఆయన వంశంలోనే వచ్చిండు. ఆ మాధుర్యాన్ని ఎవరు గ్రహించరు? మన దేవుని అందున్న వారు తప్ప ఎవరు గ్రహించజాలరు. మొదటి రాజులు 22వ అధ్యాయం 21. మొదటి రాజులు 22వ అధ్యాయం 21 వచనం. అంతలో ఒక ఆత్మ, ఇది కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదవండి, ఎంతో మాధుర్యంగా ఉంటుంది ఆ సంభాషణ, ఆ సంఘటన చాలా సంతోషం కలిగించింది నాకు. చదవండి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించదను అనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతనిని ప్రేమించదు అని అతనిని అడిగాను. ఇక్కడ ఒక దేవదూతల సమూహము దేవునితో కూడా ఉన్నది. అక్కడ పైన ఉంటుంది ఒక మాట, ఒక భక్తుడు ఒక ప్రవచనం చెప్పాలని కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆశ్రయించినప్పుడు ఆ ప్రవచనమును వినడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి దేవునికి అయిష్టుడైనటువంటి ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి దేవుని బిడ్డ దగ్గర ఆశ్రయించినప్పుడు ఇక్కడ ఒక పరలోకమందు ఒక సంఘటన జరుగుతుంది. అద్భుతమైన సంఘటన ఏంటంటే, అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారం నీవు అతనిని ప్రేమించదు అని అతనిని అడిగాను. అయితే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి ఒక ఆత్మ వచ్చింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈయనకు ఆ మేలు దేవుడు చేయను ఉద్దేశించలేదు కనుక ఆయన ఆ యొక్క ఒక ఆత్మ దేవుని యొక్క విషయాన్ని ఎరిగి అక్కడికి వచ్చి నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళి ఏం చేస్తానంటే ఏమని చెప్తుందో 22వ వచనం చూడమ్మా. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క అబద్ధమాడు ఏమంటాడు? అబద్ధమాడు ఆత్మగా ఉందునని. ఇక్కడ ప్రవచనాలు అనేకమైనటువంటి ప్రవచనాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆనాడు కూడా ప్రవచనాలు చాలామంది చెప్పారు. అయితే నా ఉద్దేశం అయితే నేను ఒక మాట స్పష్టంగా నమ్ముతా, ప్రవచనాలు కానీ అద్భుత కార్యములు కానీ ఆత్మవరములు కానీ స్వస్థత వరములు కానీ అన్య భాషలు కానీ కొంతకాలమే ఉంటాయి, ఆ తర్వాత నిరర్ధకం అయిపోతాయి అని బైబిల్లో రాయబడ్డదని అయితే నేను నమ్ముతాను. మనము పరిశుద్ధాత్మ అనగా కొంతమంది ఏమనుకుంటారంటే అన్య భాషలు అనుకుంటారు. పరిశుద్ధాత్మ వేరు, అన్య భాషలు వేరు. వినబడుతుంది అందరికీ గాలికి? అన్య భాషలు అనగా వేరు, పరిశుద్ధాత్మ అనగా వేరు. పరిశుద్ధాత్మ వలన మనము ఆ సత్యాన్ని గ్రహిస్తాము. యేసయ్యనే దేవుడనే సత్యాన్ని గ్రహించగలిగి నా యొక్క సన్మార్గంలో నడిపించేది పరిశుద్ధాత్మ. అయితే అన్య భాషలు అనేటివి వరాలు, అనేక విధమైనటువంటి వరాలు ఉన్నాయి. సరే, అయితే ఇక్కడ ఆ యొక్క దేవునికి అయిష్టమైనటువంటి వ్యక్తి జయము పొందుతాడని అక్కడ జరిగేదేంటి? అర్థమైంది ఈ వాక్యం చదివినప్పుడు మీకు? అక్కడ వెళ్ళినప్పుడు జరగబోయేదేంటి?
అక్కడ అపజయమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతనిని ప్రేమించి అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. ఇక్కడ జరిగేది వేరు, కానీ ఆ దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో ఆయన ఉద్దేశం ప్రకారంగానే దేవుడు చేసేటటువంటి గొప్ప దేవుడు. 23వ వచనం చూడమ్మా. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. కీడు యోచించి, దేవుడు నీ మీద ఉగ్రతను తీసుకురావాలంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఏ రంధ్రంలో ఉన్నా తీసి ఎక్కడికి తీసుకుపోయి ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆజ్ఞ ఉన్నది కనుకనే మనకు పాపం ఉన్నది. ధర్మశాస్త్రం వచ్చినది కనుకనే పాపం ఉన్నది. ఆయన మాట చెప్పిండు కనుకనే పాపము పుణ్యం అనేది తయారవుతుంది. కనుక ఆయన మాట విననల్లని ప్రజల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఏదైనా చేయుటకు సమర్థుడు. ఆయన చేయడానికి ఆయన ఎవరు? నేను మంచిగా ఉన్నా కదా, నేను ఇది చేసినా కదా, నేను పుణ్యం చేసినా కదా అనడానికి వీల్లేదు. ఏం చేసినా కానీ ఆయన ఇష్టానుసారంగా చేయడానికి ఆయనకు సర్వాధికారం కలిగింది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా నిన్ను గురించి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మలను ఉంచి ఉన్నాడు. దేవుడు అక్కడ ఆ యొక్క విషయాన్ని, అక్కడ జరిగే ఉద్దేశం ఆయనది వేరు, ఇక్కడ వీళ్ళకు ముంగట జరిగిపించేది వేరు. ఆ విషయాన్ని ఆ అధ్యాయాన్ని మొత్తం ఇంటికాడికి వెళ్ళినాక చదవండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ అధ్యాయం అంతా. మంచి మాధుర్యాన్ని కనపరుస్తుంది ఆ మాట నిజంగా. అలాగే 2వ రాజులు 18:25 చదవండి అమ్మా. యెహోవా సెలవునందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా లేదు, ఆ దేశము మీదికి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను నేను. హల్లెలూయా. ఇక్కడ ఒక దేవదూత ఒక దేశమును పాడు చేయడానికి వచ్చి ఏమంటుంది, యెహోవా సెలవునందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా లేదు, ఆ దేశము మీదికి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను నేను. ఇక్కడ ఏ కార్యము జరగాలన్నా ఎవరి ఆజ్ఞ కావాలా? ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు. ఆయన ఉద్దేశం లేకుండా ఏది జరగదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూతలు వారంతట వారే వచ్చి ఏ మంచి కానీ ఏ చెడు కానీ వారు చెయ్యరు. ఆయన ఆజ్ఞ లేకుండా ఏ మంచి జరగదు. ఒక చోట రాయబడి ఉంటుంది, ఒక దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఒక దేవుని బిడ్డ ఒక మాట మాట్లాడతాడు. ఒక యుద్ధంలో నిలబడి దేవదూతను పట్టుకొని, అయ్యా నువ్వు మా పక్షంలో వచ్చిన వాడవా, వారి పక్షంలో శత్రుపక్షంలో వచ్చిన వాడవా అంటే దేవదూత ఏమంటది, మీ ఇరువురి పక్షంలో నేను రాలేదు, కానీ ఎవరి పక్షంలో వచ్చినా, దేవుని పక్షంలో వచ్చినా. ఆయన ఇటు నాశనం చేయమంటే ఇటు నాశనం చేస్తా, ఇటు నాశనం చేయమంటే ఇటు నాశనం చేస్తా. ఆయన మాటకు లోబడేటటువంటి వారు ఈ లోకంలో మనం దేవుని బిడ్డలుగా ఉన్నా కానీ దేవదూతలు మన మాటకు లోబడేవారు కారు. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా ఏ పని కూడా చేయరు. ఒక చోట ఎంత స్పష్టంగా మంచి మాటలు ఏమని, వారించటానికి, దూషించటానికి, గెలవడానికి బలము కలిగినటువంటి ఆ యొక్క దేవదూత కూడా తీర్పు తెగింపక దేవుడు నిన్ను గద్దించును గాక అనే యొక్క మాదిరిని మనకు చూపించింది. కానీ మనం ఈరోజు ఏమంటున్నాం, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు సర్వం ఇదైపోతావు, నువ్వు అదైపోతావు అని మన నోటి ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఒకే కుళాయి నుండి మురికి నీరు, ఒకే కుళాయి నుండి మంచినీరు వస్తాయా? అవి వస్తే మనం వాడుకుంటామా? ఈరోజు దయచేసి ఒక విషయం, మనం మంచినీరు కనెక్షన్ ఉంది కదా, అందులో మురికి నీరు, చండాలమైన నీరు ఒక బిందె వచ్చినాయి. ఎన్ని రోజులు మళ్ళీ మంచినీళ్ళు పట్టుకొని తాగం మనం? పూర్తి నమ్మకం అయ్యే వరకు కూడా ఆ నీళ్ళు మనం ముట్టం, ఆ నీళ్ళు తాగం కదా. కనీసము ఏదైనా బట్టలు ఉతకడానికి కూడా భయం వేస్తుంటుంది. అవి చండాలమైన నీళ్ళు, మంచి నీళ్ళు, చండాలమైన పోనీ కొద్ది రోజులు అని చెప్పేసి వదిలేస్తాం. అలాగే నా దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, మీ నోటిలో పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు
తండ్రి అని సంబోధించడానికి ఇచ్చిన ఈ నోటిని మనము శాపవచనమే కానీ దూషణ వచనమే కానీ మనము ఉచ్చరింపకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుడు ఏమంటున్నాడు, దేవదూత ఏమంటుంది, ఆయన సెలవు లేక నేను రాలేదు అంటుంది. ఆ యొక్క గొప్ప ఆ యొక్క మాధుర్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏ విషయం జరిగినా మనం ఏమనాలి మనం, దేవునికి మహిమ కలుగును గాక. యోబు గారు ఏమంటారు, ఏది పోయినా దేవుడిచ్చిండు, దేవుడు తీసుకుండు. మనకు దేవుడు అనేక విధమైనటువంటి కష్టాలను చూపిస్తూ వస్తాయి బిడ్డ అని చెప్పి, మనకు ఇలాగ ఉండాలని చెప్పి అలాంటివి మనకు వచ్చినప్పుడు మనం ఇంకా ఉండకపోతే మన దౌర్భాగ్యమా కాదా చెప్పాలా? దౌర్భాగ్యమే. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని ఇలాగ వస్తాయి బిడ్డ జాగ్రత్త అని చెప్పిండు. నేను దొంగలాగా వస్తా బిడ్డ, మీరేం చేయాలా, మంచిగా దుప్పటి కప్పుకొని పడుకోండి, నేను వచ్చి పడుకొని వెళ్ళిపోతానడా. మెలకువగా ఉండి అన్నాడు. ఏం చేస్తాం మనం? మంచిగా దుప్పటి కప్పుకొని పడుకుంటాం. మెలకువగా ఉండి అన్నాడు. మీరు పగలు ఉండండి బిడ్డ, మీరు పని చేస్తుండండి, నేను వచ్చేస్తా మిమ్మల్ని తీసుకుపోతాను నా దేవాది దేవుడు అనలేదు. ఏమన్నాడు? మెలకువగా ఉండి. మెలకువగా ఎప్పుడు ఉంటాం? పొద్దున పూటనా రాత్రి పూటనా చెప్పాలా బిడ్డ? త్వరగా మెలకువగా పొద్దుల పూటనే ఉంటాం, దినంలోనే ఉంటాం, కానీ రాత్రిపూట పడుకుంటాం. మెలకుగా ఉన్నోని మెలకుగా ఉండమని ఎవరని చెప్తారా? పండుకునేటోని మెలకుగా ఉండమని చెప్తారు. కొంచెం సేపు అయినా మెలకుగా ఉండలేరా అని అన్నాడా లేదా దేవుడు? ఆ విషయాన్ని మనం గ్రహించండి. నేను ఒక్కొక్కసారి చెప్పకూడదు కానీ మా ఆవిడను లేపినప్పుడు కోపం వస్తుంది. మా ఆవిడకి నా మీద కోపపడతా ఉంటుంది. మనమందరం కూడా ఎలాగుండాలంటే ఒక్క అలికిడి ద్వారా అయ్యో ప్రార్థన అని భయపడి లేవాల. లేపగా లేవకూడదు. అలికిడికి, ఒక శబ్దానికి, ఒక మెలకువకు ఎలాగ లేవాలంటే అయ్యో దేవుని దగ్గర నేను ప్రార్థన చేయాలని ఆశతో లేవాలి. మీరు నమ్ముతారా? 2:30కి లేస్తా, 2 గంటలకు లేస్తా, 1:20కి లేస్తా, మళ్ళీ సమయం చూసుకుంటా, యేసయ్యా నన్ను సరైన సమయానికి లేపని పడుకుంటా. ఇంచుమించు 3:10కి మళ్ళీ దేవుడు లేపుతూనే ఉంటాడు నన్ను. గుర్తుంచుకోండి. యోబు 9:12 చూడండి అమ్మా. పన్నెండవ వచనం, 9:12. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని అడగతగిన వాడెవడు? చాలమ్మా. దేవుడు ఏదైనా చేయడానికి గనక ఆయన పూనుకుంటే ఎవరమైనా మనము ఆయన చెయ్యి, ఇంకా కింద ఒక దగ్గర ఉంటుంది, ఆయన చెయ్యి పట్టుకొని ఇది నువ్వేం చేస్తున్నావని అడగదగిన వాడెవడు? ఆయన సమస్తమును చేయగలిగిన అధికారి అయినటువంటి దేవుణ్ణి మనము దేవునిగా కొలుస్తున్నటువంటి వారం. మనం ఎంత ఆయన గురించి తెలుసుకొని ఉండాలి. ఆయన గురించి తెలియకుండా దేవుడు ఒక చోట మాట్లాడతాడు, నా బిడ్డలు ఎవరు ఆయన బిడ్డలు? ఆయనను అంగీకరించిన వారు, ఆయనను రక్షకుడుగా, ఆయన దేవుడుగా అంగీకరించినటువంటి వారిని ఏమంటుడు? నా బిడ్డలకు నా కొరకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టము లేదు అంటుండు. ఆయన కొరకు మొత్తం తెలిసి ఉండాలా, ఆయన కోపం తెలిసి ఉండాలా, ఆయన ప్రేమ తెలిసి ఉండాలా, ఆయన ద్వేషం తెలిసి ఉండాలా, ఆయన ఇష్టం తెలిసి ఉండాలా, ఆయన అయిష్టం తెలిసి ఉండాలా. ఆయన కొరకు తెలియకుండా ఉండట ఆయనకు ఇష్టం లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగల వాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడగదగిన వాడెవడు? ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆయన చేసేటటువంటి ఆ కార్యములు అడ్డగింపగలిగిన శక్తి ఏది కూడా లేదని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. చివరిగా దానియేలు 4వ అధ్యాయము 35వ వచనం చూడండి అమ్మా. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనల ఎడలను, భూనివాసులందరి ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. హల్లెలూయా.
దేవదూతల పక్షమున కానీ మనుషుల పక్షమున కానీ ఆయన ఏకరీతిగా ఏక ఉద్దేశము కలిగిన వాడై ఉన్నాడు. నువ్వేమి చేయుచున్నావని ఆయన చేయి పట్టుకొనగలిగిన వాడెవడు? ఆయన ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి. కనుక మననేమంటున్నాడు? నేను సర్వాధికారి అయిన దేవుడనని. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా అంటే ఆయన పాపాన్ని మీరు వెతకమని చెప్పిన మాట కాదు, నేను సర్వాధికారి అయిన దేవుడనని గ్రహించమన్న మాట మాధుర్యం అందులో దాగి ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపమని, ఆ పాపము నాలో పాపం ఉన్నదా అని అనినటువంటి ఆ దేవుని దగ్గర ఆజ్ఞాతిక్రమమే పాపమైతే ఆజ్ఞ ఇచ్చినవాడు దేవుడే, ఆజ్ఞను అతిక్రమించిన వాడు మానవుడే. నాలో పాపం ఉన్నదాన్ని సర్వాధికారి అయిన దేవుడు అడిగిన మాటకు నేను సర్వాధికారము కలిగినటువంటి దేవుడునని సూచిస్తున్నటువంటి ఆ మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఆయన చెయ్యి పట్టి ఆపగలిగిన వాడు ఎవడు? అంతటి సామర్థ్యం కలిగిన వాడెవడు? ఆయననే సర్వాధికారి అయిన దేవుడు అని వాక్యం చెప్తా ఉన్నది. కనుక ఈరోజు మనకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మన జీవితంలో ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు మనం ఏం చేయాలా? ప్రతిదీ కూడా నిరీక్షణతోటి మనం వేచి చూడాలా. ఆయన ఆ సంఘటన ద్వారా ఆయన ఏ మేలు చేస్తాడో మనకు తెలియదు. నాకు అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన అధికారి దగ్గరికి పోతే అయిపోతుంది అనుకున్నా, కానీ అధికారి దగ్గర పోకుండా ఎక్కడికి తీసుకుపోయిండు? కన్స్ట్రక్షను అధికారము రెండు అయ్యేటట్టు చేసిండు ఆ దేవాది దేవుడు. దేవుని యొక్క ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. దేవుని యొక్క ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. ఆయన ఉద్దేశానికి మనము నెరవేర్చువారిగా, ఆయన చిత్తానికి లోబడివాడిగా మనము ఉండాల. అందుకే ఏమంటాడు? పరలోకమందున్న మా పరమ తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు అలాగే నెరవేర్చబడును గాక. అలాంటి ఆ యొక్క ప్రార్థన, అలాంటి నడవడి, ఆ స్థితిని మనము కలిగి ఉండుటకు మనము ఓర్పును, నేర్పును, సహనమును కలిగి నేను దీన మనస్కుడను, సాత్వికుడను, మీ కాడెత్తుకొని ఎడనెచ్చుకోవాలా, ఆయన యొద్ద నేర్చుకోవాలా. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ప్రతి విషయాన్ని కూడా ఈరోజు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఏ సందర్భంలో ఏ సమస్య మనకు కలిగినా కానీ ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. కనుక మనం ఏం చేయాలా? నిరీక్షణతో యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని, తండ్రి ఇది ఎందుకు జరిగిందో అది నీవు ఎరిగిన దేవుడు, నా పట్ల మీరు కనికరం చూపండి, మీ కృపను చూపండి, మీ దయను చూపండి అని మనం ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మనకు మేలు చేసే దేవుడు. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో మన వినికిడి ఆయన మనల్ని ఆ వాక్యాన్ని స్థిరపరిచి నిలబెట్టును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మనమందరము తలలు వంచి